సీక్వెల్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు పటాస్ ప్రకాష్ along with his team. Let's welcome them. నువ్వంటే ప్రాణమని నీతో నీ లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని. నేనేమో ఇది ఒక అమ్మాయి కోసమో ఒక ప్రేమికురాలు కోసం పాడలేదు సార్, ఒక సినిమా కోసం పాడాను నేను. మీకు తెలుసు ఇంతకుముందు నా సినిమా తప్పింది. ఏదో నా చేతగాడితనం వల్ల నా ఇబ్బందుల వల్ల ఇంట్లో పొరపాట్ల వల్ల జరిగింది. ఈసారికి కాదు మనం ఎవడైతే అడ్డు వస్తారో అనుకోండి, ఎవడో సిటీ ప్రాపర్టీ పెట్టింది హీరో ఎక్కడ? ఎందుకు అంత ఆవేశం? ఈ ప్రొడక్షన్ కారీలా ఇచ్చారు సార్. నేను రాలేదు సార్. అక్కడ చూడండి సార్ ఎవరు వచ్చారు. సార్ వీళ్ళు ఎవరంత వీళ్ళంతా జూనియర్ ఆర్టిస్ట్లా? కాదు సార్, అసిస్టెంట్లు సార్. ఓ నియమపడి ఎంతమంది అండి? నాకున్నది వీడు ఒక్కడే అసిస్టెంట్ సార్. వాళ్ళంతా ఎవరు? ఈ నా అసిస్టెంట్ సార్. ఈ నా అసిస్టెంట్ సార్, నా అసిస్టెంట్ సార్. 2 నిమిషాలు టైం ఇస్తా, బ్రేక్ఫాస్ట్ చేసి రెడీగా ఉండు, షార్ట్ లోకి వెళ్ళిపోయి. 2 నిమిషాలే ఇస్తా. ఓకే సార్. ప్రొడ్యూసర్ అనేవాడు కింద 2 నిమిషాలంటరా అసలు పిచ్చోని పెట్టుకున్నావు. కొంత టిఫిన్ ఏంటి? ప్లేట్ అందుకోరా. ప్లేట్ అందుకోరా. ప్లేటా ఇగోరా ఇగోరా ఇగోరా. ఇడ్లీ 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 ఇగోరా ఇగోరా. ఏమంటారా? ఒకే ఒక్క సెకండ్ మిగిలింది. ఏంటా? ఇప్పుడే మొదలు పెట్టా సార్. నోట్లో ఏమన్నా పెట్టుకున్నా? ఎలాగ చెవులో పొడిచినారా? సిగ్గులేదు నా పట్ట. అర్థం కాలేదు నీకు? ఏం దిగుతున్నావు నువ్వు? ప్రొడ్యూసర్ అనేవాడు సార్ వచ్చేప్పుడు చిన్న డౌట్ సార్. సార్ మన సినిమా పేరేంటి సార్? అయ్యో పడిపోయింది. ఏం పడిపోయింది సార్? అదే అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడిపోయింది. ఏం బాలే సార్. అబ్బో పడిపోయింది అని పెడితే నీకు అవసరమా? నీకు అవసరమా? నేను బొంగు పోషాలను అని పెడతాడా? నీకు అవసరమా? ప్రొడ్యూసర్ అనేవాడు రాస్తాడ్రా. ఇంతకుముందు ఏమైనా సినిమాలు చేసావు నువ్వా? చేశాను సార్. 5 సినిమాలు చేశాను సార్. రిలీజ్ అయినా? అంటే జంతువులు వాడకూడదని పెట్టారు సార్. మరి కోర్టులో కేసెస్ గెలవపోయావా? చేశాను సార్. రోజు కోర్టు చుట్టూ సార్. జడ్జి నమ్మట్లేదు సార్. ఏమన్నాడు? నేను ఎల్లగానే నోట్లో చెరుగడ్డలు పెడుతున్నారు సార్. సినిమాలు రిలీజ్ కాకపోతే చెరుకు గట్లు పెట్టారంటే సినిమాలు రిలీజ్ అయి ఉంటే ఏం పెట్టారు సార్? ఇది ఉంది కదా అటు వెళ్ళిపోద్ది అంతే. హీరోయిన్ ఎక్కడరా? క్యారవాన్ లో రెడీ అవుతుంది. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా రత్తాలు. నోట్లో కారిపోతావు సార్. జల్లు సార్. అన్న కాళ్ళేంటి వణుకుతుంది? కాళ్ళే కాదు ఇంకా లోపల చాలా వణుకుతున్నా. ప్రొడ్యూసర్ అనేవాడు ప్రొడ్యూసర్ అనేవాడు ఏడు చెప్పు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైందే? ప్రొడ్యూసర్ అన్నవాడు చాలా కింద నుంచి వచ్చాడు సార్. వచ్చాడు సార్. సూపర్ హరిత. సీన్ ఏంటంటే నువ్వు లేకపోతే నేను లేనని దగ్గరకు వచ్చి చెప్పాలంతే. దగ్గరకు రమ్మంటా? మీరే చెప్పారు దగ్గర లేకపోతే రాలేదు. మొహం చూడు పెరుగు నువ్వు వదిలేటం. నేను ఒక 1 అవర్ బయటకు వెళ్ళేసి వస్తాను. మీరు సీల్ రాసి పెట్టుకోండి. ఓకే. కానీ అన్న మన స్కిట్ ఏదో మనం చేసుకున్న వాళ్ళం కదా, నీకు గుండె పెంచా అని పిలిపించావన్నా? ఒక గట్టి కనుక రాని పాలు కొడతాడు. లాస్ట్ గా సీన్ చెప్తాను, త్వరగా రండి. సీన్ ఏంటంటే నేను ఒక పద్యం చెప్తాను, ఆ పద్యం డైలాగ్ చెప్తే స్కిట్ అయిపోతుంది. ఓకేనా? షజ్జా మధ్య కరాజ్య బీజ ఉసుద్మాలాంజ మజ్జా కిరే కిచిడే కిట్కి దర్దర కనక జోర బీజ బ్రహ్మ
లొబ్రమ దాంట్లో స్వర్గస్థిత పాత ఒకటేటి పట్టేటి త్వర ప్రఖ్యాతి సత్యాలయ సింగిల్ టేక్ లో చెప్తావుగా. ఇంకొకసారి చెప్పండి సార్. నా వల్ల కాదు సార్. మన స్కిట్లు మనం చేసుకున్నాం. ఎందుకన్నా ఆ చేత ఈ చేత కొట్టిస్తావు? ఏంట్రా నువ్వు ఒక డైరెక్టరా? ఎవరు? నువ్వు ప్రొడ్యూసర్. ఇది కింద ఏంటి ఒకసారి చెప్పు. ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా Let's start with Nag Babu sir. ఇది సిక్వెలా ఒకసారి చేసావు కదా, సంవత్సరం కింద చేశాను సార్. బాగుంది. ఓకే, ఆ కింద నుంచి పైకి వచ్చారని చెప్పినప్పుడు బాగానే వర్కౌట్ అయింది. గుడ్, బాగుంది. రోజా గారు. ఎలా భరించావు ప్రకాష్? కొరిగితో తలగొక్కున్నట్టు అనిపిట్లా హ్యాపీతో? మామూలు కాదు మేడం. బాగుందైతే, సరదాగా వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ మేడం. ఓకే. నమస్కారం సార్. ఘట్టం అనే కాన్సెప్ట్ ఉంటే అది జబర్దస్త్ అయినా ఎక్స్ట్రా జబర్దస్త్ అయినా నా ఎంట్రీ ఉంటది. చంద్ర ఉన్నాడా? ఉన్నాడు. ఇంక నీకు జరగదులే. ఈ రోజు మాత్రం మీరు అనుకున్నట్టు కాదు, నేను అనుకున్నట్టు జరుగుతుంది. నువ్వు అలాగే ఉండిపోతావు రే. నీ భవిష్యత్తు చెప్తున్నాను. చంద్ర వస్తాడు, సార్ నీ సెటప్ తీసుకెళ్తాడు. నాకు అంతకంటే నీ ఫ్యూచరే కనపట్టలా. నాన్న చెప్పు. చెప్పడానికి ఏం లేదురా. పెళ్లి చేసుకోవటం లేదు. 2 సంబంధాలు చూశాను, ఏదో ఒకటి చేసుకో. నేను చేసుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, అయిపోయింది నా పెళ్లి. పెళ్లి అయిపోయిందా? మాటనే చెప్పలేదేంట్రా? సరే, కోడలు చూడడానికి వస్తున్నాను. మా నాన్న మేనేజ్ చేయడానికి ఏదో ఒకటి చెప్తే మా నాన్న ఎగ్జైట్ అయిపోయి బస్ ఎక్కేశాడు. ఏమా ఎప్పుడు ఇక్కడ పెళ్ళం ఎలా వస్తుంది? అదే నా కొట్లో బెల్లమా బెల్లం. ఈ సిచ్యువేషన్ నుంచి కాపాడే వాళ్ళు ఎవర్రా దేవుడా? బెటర్ చాయిస్. కైలాస్ గారు, కైలాస్ గారు. ఏమండి? ఎవరు వచ్చినట్టు తలుపు తిరవండి. నీ అబ్బ ప్రెస్టేషన్ ఇస్తారు నాకు. మూటోకి పోతుంటే ఏంటి పట్వారి? ఏం లేదు, చిన్న ప్రాబ్లం లో ఉన్నాను. ఏంటది? ఏం లేదు, మా నాన్న ఊరు నుంచి వస్తున్నాడు, నాకు పెళ్ళయిందని అబద్ధం చెప్పాను. అయితే ఓ గంట సేపు నీ భార్యను ఒక గంట సేపు నా భార్యగా ఇంట్లో ఉంచుతావా ఏంటని రిక్వెస్ట్, అంతే. నాంపల్లి స్టేషన్ కాడి రాజారింగో ఒకటి పిల్లలంటే ఎటువైపు వెళ్ళాలి? ఇటుపక్క వెళ్ళాలండి. ఇటు పక్క వెళ్తే రాదా? వస్తుంది. ఇలాగ వెళ్ళి మళ్ళీ ఇటుపక్క వచ్చి ఇలా వెళ్ళాలి. కోటపల్లికి వెళ్ళే బస్సు ఇక్కడ వస్తుందా? ఎక్కడ రాదు, అక్కడికి వస్తుంది. ఇక మారు మీరు. ఏమండి, కుర్రోడికి డైపర్ తెప్పించండి. వాడికి డైపర్ తేవాలంటే హైపరాది సంపాదన మొత్తం పెట్టాలి ఇప్పుడు. ఏమండి, భోగి పళ్ళు తెప్పించండి, మన కుర్రోడి మీద వేద్దాం. ట్రైన్ భోగి ఎంత ఉంటాడు, వీడికి భోగి పళ్ళు అవసరం మనకి ఇప్పుడు. ఎందుకండి అండి అలా కారు పోసుకుంటాడా? నా కొడుకు అండి. నీ కొడుకు అంటే మరి నా సంగతి ఏంటి? ఆలోచిస్తావేంటి? లైఫ్ లైన్లు కావాలా? ఆడియన్స్ పోలు పాస్ 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 అండి. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిగ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభాగారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you.